ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ప్రెజెంట్ స్టార్ హీరోల టార్గెట్ 1000 కోట్లు అయిపోయింది. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా 200 కోట్ల గ్రాస్ దాటేస్తున్నాయి. 1000 కోట్ల టార్గెట్ పెద్దదే అయినా అందరి లక్ష్యం ఇదే. స్టార్స్ టార్గెట్ నుంచి ఒక 0 తీసేసి 100 కోట్లు వస్తే చాలు అనుకుంటున్నారు యంగ్ హీరోస్. టాలీవుడ్ టైర్ 2 హీరోస్ లో ఆల్రెడీ 4 ఈ 100 కోట్ల గ్రాస్ ని దాటేశారు. ఇంకో 2 ఇదే లక్ష్యంగా నటిస్తున్నారు. యంగ్ హీరోల 100 కోట్ల కహాని గురించి ఓ లుక్కేద్దామా? ఒకప్పుడు స్టార్ హీరోల టార్గెట్ 100 కోట్లుగా ఉండేది. బాహుబలి, RRR 1000 కోట్లు దాటేయడంతో అటుగా అడుగులేస్తున్నారు. పుష్ప 2తో బన్నీ, కల్కితో ప్రభాస్, గేమ్ చేంజర్తో చెర్రీ, దేవరాతో ఎన్టీఆర్ 1000 కోట్లపై గురిపెట్టారు. వీళ్లు వదిలేసిన 100 కోట్లను యంగ్ హీరోలు టార్గెట్ చేశారు. ఆల్రెడీ 4 కుర్ర హీరోలు విజయ్ దేవరకొండ, నాని, సిద్ధు జొన్నలగడ్డ, నిఖిల్ ఈ ఫీట్ నందుకున్నారు. యంగ్ హీరోల్లో ముందుగా ఈ 100 కోట్ల మార్క్ ను విజయ్ దేవరకొండ గీత గోవిందంతో దాటాడు. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా 50 కోట్ల మార్క్ కూడా చేరుకోలేకపోయాడు. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయిన టైంలో ఎప్పటికైనా 200 కోట్లు కొడతానన్న విజయ్ కళ ఎప్పుడు తీరుతుందో చూడాలి మరి. విజయ్ దేవరకొండ తర్వాత 100 కోట్ల మార్క్ ను నిఖిల్ అందుకున్నాడు. కార్తికేయ 2తో ఇది సాధ్యమైంది. పాన్ ఇండియాగా రిలీజ్ అయి హిందీలో మంచి వసూళ్లు రాబట్టడం కార్తికేయ 2కు కలిసొచ్చి 118 కోట్ల గ్రాస్, 57 కోట్ల షేర్ దాటింది. ఈ 100 కోట్ల ఫీట్ చేరడానికి నాని చాలా కష్టపడ్డాడు. గుబురు గడ్డంతో మేకువరై అవుట్ అండ్ అవుట్ ఊర మాస్ లుక్ లోకి వస్తే గాని దసరాతో సాధ్యపడలేదు. టీజర్, ట్రైలర్ సినిమాకు మంచి హైప్ తో పాటు ఓపెనింగ్స్ తీసుకురావడంతో దసరా 113 కోట్ల గ్రాస్, 60 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. టైర్ 2 హీరోల్లో విజయ్ దేవరకొండ పేరు మీదున్న అత్యధిక వసూళ్ల రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ టిల్లు స్క్వేర్ కు ఉంది. గీత గోవిందం 130 కోట్ల గ్రాస్, 70 కోట్ల షేర్ తీసుకొచ్చింది. టిల్లు ఇప్పటి వరకు 113 కోట్ల గ్రాస్, 64 కోట్ల షేర్తో దూసుకుపోతే గీత గోవిందం రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ లేకపోలేదు.